ఓ అన్నా పక్కిరేనా మాట్లాడేది? ఓ అన్నా వందనాలన్నా. అవును సార్. అన్నా నా పేరు భూమ వాడాల సీనన్న, నాది వాడాల గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల జిల్లా అన్న. ఆ, ఆ సోమేశు అనే వ్యక్తి భార్యను ఏదో కొట్టినారు కాలుతో, ఏదో నిండు మంచి అంటే ఏదో కొట్టినారు ఆ మహిళను అని వీడియో పంపించినారు నా పిల్లోడు ఆ, అన్న. మాది యూట్యూబ్ ఛానల్ అన్న, జీసస్ సెల్ఫ్ సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ మాది అవునవును చెప్పనా. అన్న. అదే పరిస్థితి, గొడవ పన్నారు మన వాళ్ళు అని తెలిస్తే వేరే వాళ్ళ ద్వారా ఆయన వీడియో పంపినాడు ఆ, అన్న. ఏమన్నా వాళ్ళను గొడవ పడాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? ఏమన్నా వీళ్ళు ఉంటే ఒకవేళ మీకు ఇష్టం అయితే ఒక 2 నిమిషాలు ఏమన్నా అన్న? గొడవ పడాల్సిన విషయం ఏంటంటేనా, అన్న లేడీస్ లెట్రిన్ పోతుంటే అన్న అడ్డం వచ్చి కూర్చొని వాళ్ళ దగ్గరికి పోయి నాకు బుద్ధులు మాట్లాడి చాలా ఘోరంగా మాట్లాడినాడు అసలు. అంటే ఇప్పుడు కారణము ఆయన కొనే స్థలంలో బాత్రూమ్ ఉంది, దానికి కంప వేసినాను, అది మేము ఇండ్లు కట్టుకుంటున్నాం అన్నాడు. అంటే ఇప్పుడు బాత్రూమ్ ఓపెన్ ఉండాలని మీరు పడగొట్టాలని ఆయన కాన్సెప్ట్ ఇదేనా? మెయిన్ కాన్సెప్ట్ ఏమైనా పర్సనల్ గా పాత కక్ష ఉన్నాయా మధ్యన? ఏం లేవు నా పాత కక్షలు. అతను మనకు బంధువే, నా పెనాయన మనవాడే అతను. ఓకే ఓకే ఓకే. బలగం మేమంతా దండిగా ఉంది, బలగం దండిగా ఉంది, మేము ఒక్కరమే అనా అంతే అన్న. ఇప్పుడు ఉండేది మొత్తము ఆయన పెనాయన మనవాడు ఆయన. ఓకే అన్న. మన ఆయన 5వ వాడు, మేము 6 మంది మన ఆయన అన్నదమ్ములు. ఓకే అన్న. నేనేమంటే నేను ఆల్రెడీ వీడియో చూసినాను, కొట్టాలంటే ఎంతసేపు కాదు, అదే మామూలుగా గొడవ వీడియో చూసినాను అన్న. ఫైనల్ కి ఏమి ఇప్పుడు మీరు బాత్రూమ్ నిలబడాలని మీరు, ఆయన పడగొట్టాలని ఆయన, ఇదే కదా కాన్సెప్ట్ మీరు ఇద్దరి మధ్య నడుతుండేది? అవునవునా. ఓకే ఓకే. ఇంకోటినా అన్న, నీకు చెప్తున్నాను, అతని ఇంటికి బాత్రూమ్ కు ఎలాంటి సంబంధం లేదనా. స్థలం 40 సెంట్ల బాత్రూమ్ స్థలం కొన్ని అంటున్నాడు ఆ పిల్లోడు. బాత్రూమ్ ఉండే స్థలం కొన్నాడంటే 40 ఏళ్ల కిందట వాళ్ళ నాయన కూడా డబ్బులు కట్టినాడు దానికి. ఎవరి నాయన? పిల్లల నాయన కూడా. అందరు ఎస్సీ కాలనీలో మొత్తం, నాకు కూడా, నేను కూడా చిన్నపిల్ల అప్పుడు అన్న, మా నాయన గారు మొత్తం అందరు కలిసి లేడీస్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ నారాయణ రెడ్డి దగ్గర మనిషికి తలా ఇంత వేసుకొని ఒక 5 సెంట్ల స్థలం కొన్నారు. ఓకే. ఆ 5 సెంట్ల స్థలంలో గవర్నమెంట్ లెట్రిన్ బాత్రూమ్ కట్టినారు, అది దొడ్డి. అప్పుడు మన వాళ్ళు డబ్బు కట్టినట్టు ఆ రెడ్డి కాడ ఏమన్నా అగ్రిమెంట్ మన సంఘానికి రాపించుకున్నట్టు పేపర్ ఉందా మన కాడ ఏమన్నా? మొన్న రాశారు రీసెంట్ గా. మొన్న అది పాతదైతే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసినారు, వాళ్ళు బాత్రూమ్ కట్టేటప్పుడు పోయింది అది. మొన్న రీసెంట్ గా గొడవ జరిగిన తర్వాత పత్తికొండలో పోయి ఆయన కొడుకు లాయర్. ఇప్పుడు పాతదైతే మన సంఘానికి, మన కాలనీకి రాసిచ్చిన పాత పేపర్ అయితే పోయింది, మొన్న కొత్తగా అయితే రాపించుకొచ్చుకున్నారని చెప్పినాడు. 5 సెంట్లు రాపించుకొచ్చుకున్నారా? 5 సెంట్లనా? ఓకే 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 ఓకే. దాన్ని ఇరిచిపెట్టి పక్కన ఉండే స్థలం అతను కొన్నాడు. సరే, ఆయన కొన్నప్పుడు అగ్రిమెంట్ లో ఈ భూమిలో, ఈ స్థలంలో ఆ బాత్రూమ్ ఉంది, ఆ బాత్రూమ్ భూమి చెప్పి రాయాలి కదా, కానీ మొత్తం ఉన్న స్థలం వల్ల రాసి ఇచ్చినాడని అంటున్నాడు ఆ పిల్లోడు. లేదు, మనకు ఆల్రెడీ ఊర్లో వాళ్ళు కూడా మనకు మధ్యవర్తి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండారన్న సాక్ష్యం ఈడ. ఓకేలే, మన వాళ్ళకు మహిళలకు ఉండాలని చెప్పి ఆ స్థలానికి అంత ఇంత 5-10 అప్పుడు వాడి మీద ఏది కొట్టాలని ఇంకోటి ఏం లేదన్నా. వాడు చేసే ప్రవర్తన వలన, వాడు తిట్టే మాటలు, వాడు చేసే ప్రవర్తన వల్ల జరుగుతుంది. ఇంకోటి కూడా, అమ్మాయికి రీసెంట్ గా కడుపు మీద కొట్టినారు, అది కొట్టినారు అనేది తప్పనది అయితే మాత్రం వాస్తవం. అంటే నేను అడుగుతున్నా కదన్నా, ఇప్పుడు మీరైతే వీడియో ఆపమ్మ అనేది మీకు కరెక్ట్ కనిపిస్తుంది, కానీ కొట్టే నేను చూడలేక మనం ఎట్లా కొడతామన్నా ఆడపిల్లలను? నేను వీడియో చాలేమని వీడియో ఆపు నేనైతే అన్నానా. అదే మాట వినిపిస్తుంది, కొట్టాలనుకుంటే ఎంతసేపు పడుతుంది అనే మాట వినిపిస్తుంది. నేను ఒకటి ఆలోచన చేయనా, ఇప్పుడు ఇంత మంది పెట్టుకొని వాడిని కొట్టాలంటే ఎంత టైం పడుతుంది చెప్పనా? నేను యేసు ప్రభు ప్రేమను బట్టి నా ఉద్దేశం ఏంటంటే, గొడవ పడకుండా ఏదైనా చట్టబద్ధంగా ఒక లచ్చ అయిపోగొట్టు, చట్టబద్ధంగా ఏదైనా పోరాడుకుని అంతగా అవసరం అనుకుంటే సమస్య దాడి అనే మాట ఒక్కటి రిక్వెస్ట్ గా, నేను అదొక్కటి మెయిన్ కారణం నాది, అట్లా అంతే. ఈరోజు మీరు దాడి, వాళ్ళు దాడి, దాని వల్ల అయితే ఏం రాదు. ఏదైనా జెన్యున్ ఉంది, చట్టబద్ధంగా ఉంది, 5 సెంట్లకు ప్రూఫ్ ఉంది, కొన్నట్టు ఉంది అంటే ఏదున్నా చట్టబద్ధంగా ప్రయత్నం. మీరు 10 లక్షలు ఖర్చు పెట్టండి, అతను 10 లక్షలు ఖర్చు పెట్టి కూడా ఏదన్నా ఆ విధంగా పోరాడాలి. గొడవ అయితే వద్దు అనేది నా పర్సనల్. మంచి మాటనా అట్లానా? గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు అసలు. నేను ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం కూడా లేదు. వాడు ఇప్పుడు ఆవేశంలో చాలా ఆలోచన చేస్తున్నాం మనం కూడా.
అందుకే వాడు ఎంత దూరం కాదు, ఏం కాదు పరిస్థితి. తమ్ముని కొడుకు అయినా దారిని పోయి దానిలైనా ఎవడో పనికిమాలోడైనా చేయి చేసుకోవద్దు. ప్రతి వాడు దేవుని బిడ్డ. అవునవునవును. ఇప్పుడు ఏదున్నా మనకు చట్టం ఉంది. ఇప్పుడు నేనేమంటే చిన్న చిన్న దాంట్లకే సబ్జెక్ట్లో మగ్గిపోతున్నారు. నేనేమంటుంటే ఎంత దూరమైనా సరే న్యాయం ఉందంటే పోరాడండి, నేను కాదనను. మన దృష్టికి వచ్చింది, వాళ్ళు పిలిస్తే మేము వచ్చి చూస్తాము. ఏదున్నా అటు పక్క న్యాయబద్ధంగా మేము అటు పక్క వాళ్ళు పిలిస్తే సంపూర్ణ సపోర్ట్ చేస్తాం వాళ్ళకు అన్న. అయితే ఇది అన్యాయకరంగానే ఉంది, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇలా అంటుంటే మీరు ఏం చెప్పినా సరే ఓకే, దాని గురించి వద్దు. మీకెళ్ళి న్యాయం అనిపించి మీకు మనసు అనిపించి మీ కాడ ప్రూఫ్ ఉందంటే మీరు పోరాడాల్సిందే. న్యాయం కోసము పోరాడేవాడు దేవుని సంబంధి, తప్పేం లేదు. ఓకేనా? గొడవ అనేది రిక్వెస్ట్ గా నేను 100 సార్లు ఎందుకంటే నేనేమంటా అంటే మన వాళ్ళను కొడితే మనం పోతున్నాం, మనమే కొట్టుకుంటే అది ఏమన్నా దీని వెనక రెడ్లు భూస్వాములు ఏమైనా ఉసిగొలపడం అట్లా ఏదన్నా ఉందని ఆలోచన చేసుకొని జాగ్రత్తగా మనోళ్ళు మంచిగా ఉండండి. అట్లా లేదు మనకైతే ఎటువంటి ఎవరి సహాయ ఎంఆర్పిఎస్ మందకృష్ణ అన్నకు మేము పూర్తి సపోర్ట్ మాది. మేము అన్న సహకారంగా మేము తీసుకుంటాం, మందకృష్ణ అన్న సహకారం మేము తీసుకుంటాం. ఇంకొకటి కూడా ఇప్పుడు దుద్దాల రాజు వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి కనుక్కో. ఇది ఏదైనా ఇబ్బందికరంగా ఉంది అంటే నువ్వు చెప్తున్నావు కదా దేవుని బిడ్డ అని, దాని గురించి నేను ఏమేం చేయొచ్చు నువ్వు దాని వాళ్ళు పిలిచితే సమస్య రానంటే నేను వస్తాను అన్ని చెక్ చేసుకుని ఎంపీతో మాట్లాడతాం, సెక్రటరీ తో మాట్లాడదాం. ఏదున్నా చట్టం ఎంత దూరమైనా సరే నేను మిమ్మల్ని తగ్గండి అంటలేను. న్యాయం ఎప్పటికీ బతికే ఉండాలి. న్యాయం అంటేనే దేవుడు. ఓకేనా? నేను ఏంటంటే ఆడపిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది పోవడానికి. ఓకే, దానికి ఏదన్నా ఉందంటే మార్గం ఏందనేది చూద్దాం. గానీ ఇప్పటి వరకు ఇంకొకటి ఆ గొడవలు జరిగిన నుంచి అన్ని జరిగిన నుంచి కూడా ఇప్పటికి కూడా బండి కూడా రోడ్డు మీదనే పెట్టి చాలా పెడుతూనే ఉన్నారు. అయినా సరే మన ఆడలకి ఏం చెప్తామంటే, సరే అమ్మ చూసుకొని ఎట్లా వెళ్ళిపోండి, మీరు పొదగదానికి దిల్లి కాడు పెట్టొద్దు, మాకు అదే పనిగా మేము ఎక్కడెక్కడ తిరిగే వాళ్ళం చేసే వాళ్ళము, పోతూ అదే పని కోట చుట్టూ దానితో తిరగలేము మేము అని చెప్పేసి నేను డ్రైవర్ గా పనిచేస్తాను. నేను కూడా చెప్పిన టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తాను నేను కూడా. ఓకేనా? సర్లేనా? ఓకే, మరి వందనాలు. యేసు ప్రభు మన కోసం మరణించినాడు. ఆయన ప్రేమను బట్టి తగ్గండి, చట్టబద్ధంగా పోరాడండి. ఓకే, మరి ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి. వాళ్ళు పిలిస్తే వస్తామన్నా, పిలిస్తే వస్తాం. వందనాలు. మరి ఎందుకంటే నేను చెప్పడం కూడా బాగుండదు కదా, నేను చెప్పేది ఎట్లా కూడా కల్పితాలు లేకుండా అది ఒకసారి చూస్తే నీకు కూడా అబ్బాయి ఏం చెప్పినాడు విషయం అనేది తెలిసిపోతుంది. అది ఓకేనా? మంచి వందనాలు.